అందరికీ నమస్కారం. శ్రీ మాత్రేయ నమః. ఈరోజు ఈ వీడియోలో అశ్విని దేవతలు తిరిగే ఈ 24 నిమిషాలలో ఒక చిన్న మంత్రం చదవటం వలన మీరు ఏది కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ముఖ్యంగా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ తీరిపోవాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు కదా. అయితే అసలు ఆ కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి? సమస్యలు పోవాలి అని, నీకు ఉన్న బాధలు అన్నీ కూడా తీరిపోవాలి అని ఎప్పుడు అనుకోవాలి? ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి, అలాగే మీ సమస్యలు తీరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారం అశ్విని దేవతలని తదాస్తు దేవతలు అని అంటారు. తదాస్తు దేవతలు సూర్యుడి కుమారులు. తద అంటే అప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు తదాస్తు అని వెంటనే అంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుడి యొక్క వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళుతుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీరి ఇద్దరి కలయిక వల్ల పుట్టిన పిల్లలే అశ్విని దేవతలు అని లేదా తదాస్తు దేవతలు అని అంటారు. అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం పైన ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్విని దేవతలు ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి యజ్ఞయాగాల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు, వాటికి సంబంధించినటువంటి వస్తువులు, అక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళ అందరినీ ఆ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు. దాని వలన యజ్ఞయాగాలు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అంట. అశ్విని కుమారులు ఒక చేతితో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేతితో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. అందువలన ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్ర జపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చును. అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏది కోరుకున్నా అది జరుగుతుంది. ఎవరు ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం. దానినే ప్రదోష సమయం అని అంటారు. ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే సూర్యోదయం మరియు సూర్యోస్తమయం ఉంటాయి. సూర్యాస్తమయానికి సరిగ్గా 20 నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు. దీనిని ప్రదోషకాలము అని అంటారు. ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్త సమయం కనిపిస్తుంది. ఆ సమయంలోనే చాలామంది సంధ్యాదీపం చేసుకుంటారు. ఆ సమయంలో మీరు మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే
అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకం అంతా ఆ సమయంలో సంచరిస్తారు. కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి, ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం శ్రీ అశ్విన్యే నమః అని మనసులో ఈ సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ సమయంలో అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు లేదా మీ సమస్యలు వింటారు. దానివల్ల నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది, మీ కోరికలు అన్నీ నెరవేరతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ సూర్యాస్త సమయానికి ముందు ఉండే 24 నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. మీరు మంత్రజపం చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం కోరిక చెప్పుకోండి. ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు. ఎవరిని అయినా తిట్టినా అది జరుగుతాయి. ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు మాట్లాడకూడదు, ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడకూడదు. ఇలా చెడు మాట్లాడితే చెడు కూడా జరుగుతుంది. కాబట్టి మంచి మాత్రమే అనుకోండి. మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని, కోరికలు నెరవేరాలని కోరుకోండి. తప్పకుండా అవి జరుగుతాయి. ఇలాంటి సమయంలో మన దగ్గర ధనం ఉండి కూడా లేదనుకుంటే లేకుండా పోతుంది అని అంటారు. మన గురించి, ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటారంట. కాబట్టి ఇతరుల గురించి అయినా లేదా మన గురించి అయినా మనము చెడుగా మాట్లాడకూడదు, ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి. సంధ్యా సమయంలో మంచి విషయాలు పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. చెడు విషయాలలోనూ ఇది వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకి జరుగుతుంది ఏమో అని భయపడడం వలన తదాస్తు దేవతల ప్రభావంతో అవి జరుగుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.